బీజేపీలో కొవ్వట్ లొల్లి మొదలైందట. డబ్బులు ఇస్తే తన పార్టీ వాళ్ళని కూడా మీకు సపోర్ట్ చేయిస్తారు. ఏ పార్టీలో ఉన్నా మనం ముదిరాజ్ వాళ్ళమే కదా అని అంటున్నారట బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు. ఈ కొవ్వట్ లొల్లి అధిష్టానం చెంతకు చేరిందట. కాసుల లొల్లి కయ్యం పెట్టిందట. సిద్దిపేట బీజేపీలో ముదురుతున్న వివాదానికి అసలు కారణం ఎవరు? సిద్దిపేట జిల్లా కాషాయ పార్టీలో కొత్త వివాదం మొదలైంది. మొన్నటి వరకు జిల్లా అధ్యక్షుడిపై గుర్రుగా ఉన్నారు సొంత పార్టీ నాయకులు. తాజాగా జిల్లా అధ్యక్షుడి కాల్ ఆడియో రికార్డింగ్ పార్టీలో మరింత చిచ్చు రేపుతోందట. ఇంతకీ ఆ ఆడియోలో ఏముంది? జిల్లా అధ్యక్షుడిపై ఆ పార్టీ నాయకులు ఎందుకు గుర్రుగా ఉన్నారనే చర్చ జిల్లాలో నడుస్తోందట. సిద్దిపేట జిల్లా బీజేపీకి నూతన రథసారథిని ఈ ఏడాదిలో ప్రకటించింది అధిష్టానం. బైరి శంకర్ ముదిరాజ్ ని బీజేపీ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బైరి శంకర్ ముదిరాజ్ ని బీసీ సామాజిక వర్గం కోటా కింద నియమించినట్టు ప్రచారం జరిగింది. అయితే ఈ నియామకాన్ని గతంలో బీజేపీ పార్టీలోని సీనియర్లు వ్యతిరేకించారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వటమేంటని ప్రశ్నించారు. బీసీ సామాజిక వర్గం నుంచి కావాలంటే పార్టీలో ఏళ్లుగా పనిచేస్తున్న నాయకులున్నారని, కానీ బైరి శంకర్ ముదిరాజుకి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వొద్దని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కార్యాలయానికి కూడా కొంతమంది బీజేపీ నాయకులు వెళ్లి పంచాయతీ పెట్టారట. ఆ తరువాత కొన్ని రోజులకు పార్టీలో పాత కొత్తలుగా నాయకులు విడిపోయారు. సీనియర్లను జిల్లా అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్ పట్టించుకోవటం లేదని పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారట. పార్టీలో నెలకొన్న ఈ వివాదాలన్నిటికీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. వీలు దొరికినప్పుడల్లా సిద్దిపేటకు వెళుతూ పార్టీ నేతలు కార్యకర్తలను ఒక్కతాటిపైకి తెచ్చే ప్లాన్ చేసినా వర్కౌట్ కాలేదనే టాక్ వినిపిస్తోందట. దీంతో పార్టీ సిద్దిపేటలో 3 ముక్కలుగా విడిపోయిందనే చర్చ పార్టీ నేతల్లో ఉందట. జిల్లా అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మోహన్ రెడ్డిల వర్గాలుగా పార్టీ వీడిపోయిందని జిల్లాలో ఉన్న టాక్. ఈ గ్రూప్ వివాదాలతో బీజేపీ క్యాడర్ కాస్త అయోమయానికి గురవుతోందట. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్. ఓ కాంగ్రెస్ కార్యకర్తకు కాల్ చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారికి ఓటెయ్యాలని ఆయన కోరారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా సరే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరుంటే వారికి ఓటెయ్యాలనేది ఆ ఆడియో సారాంశం. దీనికి కాంగ్రెస్ కార్యకర్త, మీరు ఓ పార్టీకి జిల్లా అధ్యక్ష పదవిలో ఉన్నారు, అలా మాట్లాడటం కరెక్టు కాదని చెప్పినా శంకర్ మాత్రం వినలేదు. దీంతో ఆ కార్యకర్త సరేనంటూ ఫోన్ పెట్టేశాడు. మరి సహకారం అందియాలి కదా ఏదో రకంగా. మీరు ఒక బీజేపీ అధ్యక్షుడు మీరంటే ఎట్లనే మరి ఆ మాట? టీఎంపీఎస్ అనేది ఒక సంఘమే కదనే, అది సంఘం డబ్బులు ఎందుకు ఇస్తుంది? నేను ఏమంటున్నా, మా మదన్న మెదక్ ఉమ్మడి జిల్లాలో సర్పంచ్లను గెలిపించుకోవాలి, రేపు పొద్దుగాల టీం ఉండాలి, నెంబడి ముదిరాళ్ళంతా వెనక రావాలంటే సర్పంచ్లకి ఇంత సాయం చేయాలి. మరి మదన్న ఎందుకు రావాలంటే మదన్న లీడర్ కావాలంటే జాతి అనుకుంటారు కదా. మదన్నకు ఆల్రెడీ పేరు ఉంది కదనే, మదన్న పేరు చెప్పుకొని చెట్ల పేరు చెప్పుకొని కాలం కొట్టరు కదా. పెట్టడా అనేది పెడతారన్నా, ఎందుకు పెట్టిస్తారని అంటారు. మళ్ళా ఇంకా పాత ఎట్లా వస్తారు సీట్లు, ఎట్లకెళ్తాయి కదా. మదన్న పైసలు ఇస్తే మదన్న నెంబడి ఉంటారు టీం అంతా. ఎందుకు మదన్న నెంబడి ఎందుకన్నా? పడగజర్లో ఎమ్మెల్యే సరిపోతుంది కదా ఆయన ఎందుకన్నా? పడగజర్ నాయకుడు కాదు కదా ఆయన, ఇప్పుడు రాష్ట్ర నాయకుడు పెట్టుకోవచ్చు అన్న. మనం ఒక పార్టీ, మీరు ఒక పార్టీ అధ్యక్షుడు మీరు ఉండి మదన్నతో అనడం కరెక్ట్ కాకపోతే. ఈ ఆడియోపై ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షుడు స్పందించలేదు. ఇప్పుడు ఆ ఆడియో జిల్లాలో వైరల్ గా మారింది. జిల్లా అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్ పై జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. శంకర్ పార్టీలో కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడని, కోవట్ రాజకీయాలకు కేరఫ్ గా జిల్లా అధ్యక్షుడు మారారని వారు ఆరోపిస్తున్నారు. బీజేపీ పార్టీలో కుల రాజకీయాలకు తావుండదని, ఇలాంటి వ్యక్తిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారట. ఒకవేళ బీజేపీ కార్యకర్తతో మాట్లాడితే ఏవో గాని కాంగ్రెస్ కార్యకర్తతో ఇలా మాట్లాడటమేంటని వారు ప్రశ్నిస్తున్నారట. ఇప్పటికే గ్రూప్ గొడవలు, పార్టీలో పాత నేతల వ్యతిరేకతతో సతమతమవుతోన్న జిల్లా అధ్యక్షుడికి శంకర్ ఈ ఆడియో కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టిందట. మరి ఈ ఆడియోపై ఆయన వివరణ ఎలా ఇస్తారో చూడాలి. అలాగే అధిష్టానం ఖచ్చితంగా జిల్లా అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. మరి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.